ఒక్క మ్యాచ్ ఒక్క విన్ అంటే ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్ మొత్తం చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ మరింత డేంజరస్ స్టేజ్ కి వచ్చేసింది. చిన్న మిస్టేక్ చేసిన టాప్ 4 నుంచి బయటకు వెళ్లాల్సిందే. అలాంటి టైంలో మనం ముందుకు వస్తున్న ఒక మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. జైపూర్ లో జరగబోతున్న ఈ మ్యాచ్ ఈ రోజు పూర్తిగా వార్ జోన్ లో మారబోతుంది. ఎందుకంటే రెండు టీమ్స్ దగ్గర కూడా సేమ్ 12 పాయింట్స్ ఉన్నాయి. బట్ ప్రెజర్ మాత్రం డబుల్ గా ఉంది. ఆర్ఆర్ ప్రస్తుతం 4th ప్లేస్ లో ఉంది, జీటీ ఏమో 5th ప్లేస్ లో ఉంది. ఈ మ్యాచ్ గెలిచిన టీం టాప్ 4 లో స్ట్రాంగ్ పొజిషన్ కి వెళ్తుంది. బట్ ఓడిపోయిన టీం మాత్రం సీరియస్ డేంజర్ లో పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది లీగ్ మ్యాచ్ కాదు, ఇది ఆల్మోస్ట్ ఒక మినీ నాకౌట్ లాంటిది. ముందుగా రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్ లో ఆర్ఆర్ చాలా బ్యాలెన్స్డ్ టీమ్ గా కనిపిస్తుంది. బ్యాటింగ్ చూస్తే అగ్రెసివ్ గా ఉంది, బౌలింగ్ చూస్తే డిసిప్లిన్ గా ఉంది. ముఖ్యంగా హోమ్ గ్రౌండ్ లో వాళ్ళు చాలా డేంజరస్. జైపూర్ క్రౌడ్ సపోర్ట్ ఆర్ఆర్ కి హ్యూజ్ అడ్వాంటేజ్ అవ్వబోతుంది. ఒక్కసారి మూమెంటం వాళ్ళ వైపు వెళ్తే ఆపోనెంట్ పై ఫుల్ ప్రెషర్ పడుతుంది. ఈ సీజన్ లో ఆర్ఆర్ స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ యూనిట్. టాప్ ఆర్డర్ క్విక్ స్టార్ట్ ఇస్తుంది, మిడిల్ ఆర్డర్ ప్రెషర్ హ్యాండిల్ చేస్తుంది, ఫినిషర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. దీని కారణంగానే ఆర్ఆర్ చేసింగ్ అయినా బ్యాటింగ్ ఫస్ట్ అయినా కాన్ఫిడెంట్ గా చేస్తుంది. కానీ ఆర్ఆర్ కి ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళు విన్నింగ్ పొజిషన్ లో ఉన్న మ్యాచ్ లను అన్నెసెసరీగా క్లోజ్ చేసుకుంటున్నారు. అంటే డామినేషన్ ఉన్నా కూడా చివర్లో టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. అది జీటీ లాంటి టీం ముందు డేంజరస్ అవ్వచ్చు. ఇప్పుడు గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడితే జీటీ ఈ సీజన్ లో చాలా అన్ప్రిడిక్టబుల్ టీమ్ గా మారిపోయింది. ఒక మ్యాచ్ లో ఛాంపియన్స్ లా ఆడతారు, మరో మ్యాచ్ లో కంప్లీట్లీ కొలాప్స్ అయిపోతారు. బట్ ఒక్క విషయం మాత్రం నిజం, జీటీని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ అటాక్ ఒక్కసారి ఫైర్ అయితే ఏ బ్యాటింగ్ లైన్ అప్ అయినా డిస్ట్రాయ్ చేయగలరు. ఎస్పెషల్లీ పవర్ ప్లే లో వికెట్స్ తీస్తే జీటీ పూర్తిగా మ్యాచ్ ని కంట్రోల్ లో తీసుకుంటుంది. బట్ వాళ్ళకు బిగ్గెస్ట్ ఇష్యూ వచ్చేసి వాళ్ళకు బ్యాటింగ్ ఇన్కన్సిస్టెన్సీ. టాప్ ఆర్డర్ క్విక్ వికెట్స్ ఇస్తే మిడిల్ ఆర్డర్ పై ఫుల్ ప్రెషర్ పడుతుంది. అక్కడే జీటీ మూమెంటం లాస్ అవుతుంది. ఇప్పుడు ఆర్ఆర్ లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ టీం ముందు అదే మిస్టేక్ రిపీట్ చేస్తే మ్యాచ్ చేతిలో నుంచి జారిపోవచ్చు. ఇప్పుడు ఈ మ్యాచ్ లో బిగ్గెస్ట్ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ఆర్ అగ్రెసివ్ బ్యాటింగ్ వర్సెస్ జీటీ బౌలింగ్ అటాక్. ఈ కంటెస్ట్ మ్యాచ్ ని డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పవర్ ప్లే లో ఆర్ఆర్ బ్యాటర్స్ అటాక్ చేస్తారా లేదా జీటీ బౌలర్స్ ఎర్లీ బ్రేక్ తో ఇస్తారా, అది ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అవ్వబోతుంది. ఇక మిడిల్ ఓవర్స్ లో స్పిన్ బ్యాటింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. జైపూర్ పిచ్ జనరల్లీ బ్యాటింగ్ కి మంచి సపోర్ట్ ఇస్తుంది. బట్ ప్రెషర్ పెరిగితే స్పిన్నర్స్ గేమ్ మార్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మిడిల్ ఓవర్స్ లో ఎవరు స్మార్ట్ గా ఆడతారో వాళ్ళకే అప్పర్ హ్యాండ్ ఉండబోతుంది. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడితే జైపూర్ పిచ్ ఈ సీజన్ మోస్ట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. బాల్ నైస్లీ బ్యాట్ మీదకి వస్తుంది. షార్ట్ బౌండరీస్ కూడా అడ్వాంటేజ్ అవుతున్నాయి. అంటే ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. ఈ పిచ్ పై 200+ స్కోర్ కూడా పాసిబులే. బట్ నైట్ మ్యాచ్ కావడంతో డ్యూ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. అందుకే టాస్ గెలిచిన టీం ఎక్కువగా చేజింగ్ చూస్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కి స్లైట్లీ అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఇప్పుడు ప్లే ఆఫ్ ఈక్వేషన్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఇంపార్టెన్స్ ఇక్కడే తెలుస్తుంది. ఆర్ఆర్ ఈ మ్యాచ్ లో గెలిస్తే టాప్ 2 రేస్ లో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కంప్లీట్ స్కై హైకి వెళ్తుంది. ఇక జీటీ గెలిస్తే వాళ్ళు మళ్ళీ టాప్ 4 లోకి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారు. బట్ ఓడిపోయిన టీమ్ సిచ్యువేషన్ మాత్రం చాలా డేంజరస్ లో పడిపోతుంది. తర్వాతి మ్యాచ్ లపై డిపెండెన్సీ పెరుగుతుంది. నెట్ రన్ రేట్ కూడా ప్రెషర్ కూడా వస్తుంది. నెట్ రన్ రేట్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకే ఈ మ్యాచ్ లో ప్రెషర్ హ్యాండింగ్ చాలా కీలకం. ఇప్పుడు కీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్ సైడ్ లో టాప్ ఆర్డర్ అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తే గుజరాత్ టైటన్స్ బౌలర్స్ పై ఫుల్ ప్రెషర్ పడుతుంది. ముఖ్యంగా పవర్ ప్లే లో బౌండరీస్ వస్తే జైపూర్ క్రౌడ్ పూర్తిగా ఆర్ఆర్ వైపు టర్న్ అవుతుంది. ఇక జీటీ సైడ్ లో బౌలర్స్ ఎర్లీగా వికెట్స్ తీస్తే ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ పై టెన్షన్ పెరుగుతుంది. అలాగే జీటీ బ్యాటింగ్ యూనిట్ కూడా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాలి. ఎందుకంటే ఆర్ఆర్ బౌలర్స్ హోమ్ కండిషన్ లో చాలా డేంజరస్ గా ఆడతారు. మరి ఇప్పుడు ప్రిడిక్షన్ టైం. నా ఫీలింగ్ ఏంటంటే ఈ మ్యాచ్ ఫుల్ థ్రిల్లర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. 200+ స్కోర్ అయితే 100% కన్ఫర్మ్. బట్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్లే పాసిబిలిటీ కూడా ఎక్కువగా ఉంది. బట్ హోమ్ అడ్వాంటేజ్, క్రౌడ్ సపోర్ట్, బ్యాటింగ్ మూమెంటం కారణంగా స్లైట్ ఎడ్జ్ మాత్రం ఆర్ఆర్ కే ఉంది. అయితే జీటీ కంబ్యాక్ ఇస్తే మాత్రం సర్ప్రైజ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఐపీఎల్ లో మూమెంటం ఒక్క మ్యాచ్ తో కంప్లీట్లీ మారిపోతుంది. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి? ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు, ఆర్ఆరా లేక జీటీనా? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.